నమస్కారం. ఈరోజు మనం బాతుల పెంపకం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఇది నిజంగా లాభదాయకమేనా? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? భారతదేశంలో దీని ప్రాముఖ్యత ఎంత? ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం వివరంగా ఒక విశ్లేషణలాగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఈ బాతుల వల్ల జీవనోపాధి ఎలా సాధ్యం. తర్వాత, కోళ్లతో పోలిస్తే ఇవి ఎందుకు బెటర్, గుడ్ల కోసం మాంసం కోసం ఏ జాతులున్నాయి, ఇలా అన్నీ తెలుసుకుని చివరగా ఒక ఆలోచనతో ముగిద్దాం. ఇది స్టడీ పర్పస్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మన మొదటి అంశం జల విహంగాల జీవనోపాధి. అంటే ఈ వాటర్ బర్డ్స్ బాతుల వల్ల లైవ్లీహుడ్ ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. ఇండియాలో పౌల్ట్రీ అనగానే మనందరికీ ముందుగా కోళ్ల పెంపకమే గుర్తొస్తుంది. కానీ దాని తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్న రంగం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బాతుల పెంపకమే. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద సెక్టర్ ఇది. దీని వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. చూడండి, ఇది ఎప్పుడో 5వ పంచవర్ష ప్రణాళిక టైంలో మొదలైంది. అప్పుడు బెంగళూరులో యూకే సపోర్ట్తో ఐసీఏఆర్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఒరిస్సా ఇలా నెమ్మదిగా దేశమంతా పాకింది. ముఖ్యంగా మన గోదావరి, నెల్లూరు జిల్లాల్లో అయితే ఇదొక మేజర్ ఆక్యుపేషన్ అయిపోయింది. సరే, మనం ముందుకెళ్లే ముందు కొన్ని బేసిక్ టర్మ్స్ తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. ఆడబాతుని డక్ అంటాం, మగబాతుని డ్రేక్ అంటాం, ఇక చిన్న బాతు పిల్లని డక్లింగ్ అంటాం. సైంటిఫిక్ నేమ్ అనాస్ ప్లాటిరింకాస్ డొమెస్టికస్. ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకుంటే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ సెక్షన్. చాలా మందికి వచ్చే డౌట్, కోళ్లుండగా బాతులెందుకు, అసలు వాటికన్నా ఇవి ఎందుకు బెటర్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కోళ్ల కన్నా బాతులు నిజంగా మేలైనవా అంటే చాలా విషయాల్లో అవుననే చెప్పాలి. ఎందుకంటున్నానో మీకు నెక్స్ట్ స్లైడ్లో అర్థమవుతుంది. ఈ కంపారిజన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. బాతులు చాలా మొండివి, కోళ్లలాగా సున్నితంగా ఉండవు. వాటికి రోగాలు కూడా తక్కువగా వస్తాయి. అంతేకాదు, గుడ్లు పెట్టే కాలం కూడా కోళ్ల కన్నా ఎక్కువ. సో ఓవరాల్గా చూస్తే రైతుకు మేనేజ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. 18% ఏంటిది? అదేనండి, కోడిగుడ్డుతో పోలిస్తే బాతుగుడ్డు దాదాపు 18% బరువు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సైజు పెద్దగా ఉంటుంది, మార్కెట్లో రేటు కూడా ఎక్కువ వస్తుంది. సో రైతుకు ఎక్కువ లాభం అన్నమాట. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. దాదాపు 95% గుడ్లు ఉదయం 9 గంటల లోపే పెట్టేస్తాయి. అంటే వాటిని కలెక్ట్ చేయడం చాలా ఈజీ. వాటికి షెల్టర్ కోసం పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. వరి పొలాల్లో వదిలితే చాలు, పురుగుల్ని నత్తల్ని తినేసి పొలాన్ని కాపాడతాయి. 2వ సంవత్సరంలో కూడా ప్రొడక్షన్ తగ్గదు. చూసారా ఎన్ని లాభాలో? ఓకే, బాతుల పెంపకం ఎందుకు మంచిదో మనకిప్పుడు తెలిసింది. సరే, ఒకవేళ గుడ్ల కోసమే పెంచాలనుకుంటే ఏ జాతులు బెస్ట్, వాటి గురించి చూద్దాం. గుడ్ల ఉత్పత్తి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఖాకీ క్యాంప్బెల్. దీన్ని కింగ్ ఆఫ్ ఎగ్ లేయర్స్ అనొచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యధికంగా గుడ్లు పెట్టే జాతి. సంవత్సరానికి సుమారుగా 300 గుడ్లు పెడుతుంది. అన్బిలీవబుల్ కదా. దీని రంగు కూడా పేర్లోనే ఉంది, ఖాకీ కలర్లో ఉంటుంది. స్టడీ చేసేవాళ్లు ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంకో ఇంట్రెస్టింగ్ బ్రీడ్. దీని పేరు ఇండియన్ రన్నర్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది అచ్చం పెంగ్విన్ లాగా నిటారుగా నడుస్తుంది. అందుకే దీన్ని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఇది కూడా గుడ్ల ఉత్పత్తికి చాలా మంచి బ్రీడ్. సరే, గుడ్ల కోసం పెంచే బ్రీడ్స్ గురించి చూసాం. మరి మాంసం కోసమో? దానికోసం కూడా స్పెషల్ బ్రీడ్స్ ఉన్నాయి. వాటిని చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మాంసం కోసం పెంచే వాటిల్లో టాప్ బ్రీడ్ ఏదంటే అది చైనాకి చెందిన వైట్ పెకిన్. ఇది వరల్డ్ నంబర్ 1. తర్వాత మస్కోవి, ఇది సౌత్ అమెరికా బ్రీడ్. దీని ముఖం మీద ఎర్రటి కణుపులుంటాయి, చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇక రాయన్ అనేది ఫ్రాన్స్కు చెందిన భారీ జాతి. ఎయిల్స్బరీ ఇంగ్లాండ్ది. దీని మాంసం చాలా రుచిగా ఉంటుందంటారు. గుడ్లు, మాంసం మాత్రమే కాదు, కొంతమంది బాతుల్ని వాటి అందం కోసం కూడా పెంచుతారు. అలాంటిదే ఈ క్రెస్టెడ్ వైట్. చూడండి, దాని తల మీద కిరీటంలా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక ఫైనల్ థాట్తో దీన్ని ముగిద్దాం. వ్యవసాయానికి అదనంగా తక్కువ ఖర్చుతో
ఎక్కువ ఆదాయం సంపాదించడం సాధ్యమేనా? ఇదే మన ఫైనల్ క్వశ్చన్. మనం ఇప్పటిదాకా చూసిన పాయింట్స్ అన్నీ, అంటే తక్కువ ఖర్చు, ఎక్కువ రోగ నిరోధక శక్తి, మంచి ఈల్డ్, ఇవన్నీ చూస్తుంటే బాతుల పెంపకం ఈ ప్రశ్నకు ఒక మంచి సమాధానంలా కనిపిస్తోంది కదా. ఇది నిజంగా రైతులకు ఒక మంచి ఆప్షన్ కాగలదేమో. ఆలోచించాల్సిన విషయం. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.